పాకిస్తాన్ తర్వాత యునస్ మీద గట్టిగా భారత్, బంగ్లాదేశ్ లో పెద్ద మార్పు రానుందా? మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఇప్పుడు మోడీ ప్రభుత్వం మరింత గట్టిగా పట్టుబడుతుంది. పాకిస్తాన్ పైన ఆల్రెడీ ఇండియా కఠినంగా వ్యవహరించగా ఇప్పుడు అదే మార్గంలో బంగ్లాదేశ్ లోని ఒక ప్రముఖ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంది. ఆ వ్యక్తి పేరే మహమ్మద్ యూనస్. ఒకప్పుడు నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో ప్రభుత్వాల గమనాన్ని ఆకర్షిస్తున్నాడు. ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు భారత్ చర్యలకు దిగుతుంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ కి చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, గ్రామీణ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మైక్రో ఫైనాన్స్ రెవల్యూషన్ ని పితామహుడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈయనపై లాభదాయకంగా వ్యవహరించడం, కార్మిక హక్కులను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇటీవల భారత్ కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని అంతర్జాతీయ కార్యకలాపాలలో యూనస్ పాత్ర కూడా ఉందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. పాకిస్తాన్ కేసులో విధించిన విధానాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా అమలు చేయబోతున్నారు. యూనస్ ప్రాజెక్టులకు ఉండే అంతర్జాతీయ ఫండింగ్స్ రివ్యూ చేపట్టబోతున్నట్లు సమాచారం. యూనస్ తో సంబంధాలు ఉన్న కొన్ని యూరప్, అమెరికా సంస్థలు భారత్ తో బ్లాక్ లిస్ట్ కావచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం యాంటీ ఇండియా నెరేటివ్ ను బంగ్లా సరిహద్దుల్లోనే కట్ చేయడమే. బంగ్లాదేశ్ ప్రస్తుతం ప్రధాని షేక్ హసీనాకు యూనస్ కి ఎన్నో ఏళ్లుగా విభేదాలు ఉన్నాయి. 2024 చివరిలో జరిగిన ఎన్నికల్లో భారత్ పూర్తి స్థాయిలో హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. యూనస్ మీద దేశీయంగా కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. పన్ను ఎగ్గొట్టడం, కార్మిక హక్కుల ఉల్లంఘన. హసీనా ప్రభుత్వం ఇప్పటికే యూనస్ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే దిశగా ఉంది. భారతదేశానికి బంగ్లాదేశ్ చాలా కీలకమైన పొరుగు దేశం. చైనా తన ప్రభావాన్ని పెంచేందుకు బంగ్లాలో ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా అవసరం. యూనస్ లాంటి వ్యక్తులు పశ్చిమ దేశాల మద్దతుతో భారత్ వ్యతిరేక వాతావరణాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారనే భావన. అందుకే కేంద్రం అటు కూటములకు, ఇటు నోబెల్ లాబీకి ధైర్యంగా ఫేస్ చేస్తూ చర్యలు తీసుకుంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు యూనస్ మిత్రులు కొందరు అతనిపై జరుగుతున్న చర్యలను అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అయితే భారత్ మాత్రం కఠినంగా ఏ నోబెల్ అవార్డు ఉన్నా దేశానికి వ్యతిరేకంగా అయితే క్షమించేది లేదని ఖరాఖండిగా మోడీ ప్రభుత్వం చెబుతోంది. భారత్ చేపడుతున్న ఈ రివ్యూ వల్ల యూనస్ సంస్థలు ఇండియా నుంచి పూర్తిగా తొలగిపోవచ్చు. బంగ్లాదేశ్ తో తాజా రాజకీయ మార్పులు చూస్తే భారతదేశానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. షేక్ హసీనా మళ్లీ అధికారంలో ఉన్న కారణంగా భారత్ కొన్ని కీలకమైన ప్రాజెక్టులు ముందుకు కదలనున్నాయి. పారిశ్రామిక కారిడార్, రైల్వే కలెక్షన్, పోర్ట్ డెవలప్మెంట్ యూనస్ అడ్డుగా నిలిచే అవకాశాలను తగ్గిపోతున్నాయి. అటు పశ్చిమ దేశాల జోక్యం పైన ఇండియా గట్టి మెసేజ్ ఇస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ ప్రభుత్వం చూపిస్తున్న దృఢత్వం అభినందనీయం. ఒకవేళ యాంటీ ఇండియా వ్యవహారాలకు అంతర్భాగంగా చూసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటూనే దేశ భద్రత, అభివృద్ధి కాపాడుతుంది. యూనస్ ఎపిసోడ్ ఇది మొదటిదే కానప్పటికీ ఇది ఒక సిగ్నల్. ఇకపై దేశ వ్యతిరేక శక్తులు ఎంత పెద్దవారైనా భారత్ వెనక్కి తగ్గదు. మీరేమంటారు? మహమ్మద్ యూనస్ మీద భారత్ తీసుకుంటున్న చర్యలు సరైందేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జియో పాలిటిక్స్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.